ఇన్ని రోజులకి ఈ స్టీల్ కడాయినైతే వాడుతున్నా. అసలకైతే పచ్చి రొయ్యలు చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదబ్బా! పెళ్ళికి వెళ్ళాం కదా! అక్కడే తినేసొచ్చాము. ఇంకా నైట్ పూట మాకసలు తినాలని అనిపించలేదు. అందుకే ఇంకా నాన్ వెజ్ అయితే ఏం చేసుకోలేదు. పచ్చి రొయ్యలే చేయాలా ఏంటి? ఎండు రొయ్యలైనా రొయ్యలే కదా! అందుకే ఇప్పుడు ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నా. మా ఆయనకైతే చాలా ఫేవరెట్ కర్రీ అనమాట. ఈ కడాయి చాలా మంచిగా హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కర్రీ అయితే 5 మినిట్స్‌లో అయిపోయింది. నిజంగా చెప్తున్నా. కేజీన్నర చికెన్ కూడా వండుకోవచ్చు ఈ కడాయిలో. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలాంటి కడాయినే ఫ్లిప్‌కార్ట్‌లో ఉందండి. 1200 లోపు వచ్చేసిద్ది. నేను ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తున్నాను. దాన్ని నొక్కిన తర్వాత వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్ళిపోయిద్ది. వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకేనా? సో వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా కుసంత కుడిసైతే లైక్ కొట్టేసి వెళ్ళండి అబ్బా! రొయ్యల కర్రీ అయితే చాలా బాగుంది. సో చేసే ప్రాసెస్ ఇంతేనా కాదా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ కడాయిలో వండుతున్నంత సేపు ఏదో వింత వస్తువులో నేనేదో కుకింగ్ చేసినట్టు అనిపించింది నాకైతే. కొత్త కదా! కొత్త వింత పాత రోత అన్నట్టు ఆ పాత కడాయిని చూస్తే మీరు నాకు కొత్త కడాయి వచ్చేసింది. ఇంక మీతో నాకు పని లేదన్నట్టు చూస్తున్నా పాపం. సో ఇంక ఈ కడాయిని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొకటి రైస్ కూడా నేను ఇలాంటిదే తీసుకోవాలి. సో నేను అది తీసుకున్న తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు. ఏంటక్క మేము 4 కేజీలు ఉన్న ఇలాంటిదే మేము 1000 రూపాయలకి తీసుకున్నాము. మీరేంటి ఇంత రేటు తీసుకున్నారని అంటే 1000 రూపాయలకి ఇలాంటివి ఎక్కడొస్తాయి చెప్పండి. మీరు ఎక్కడ తీసుకున్నారో చెప్తే నేను కూడా ఒక 3, 4 ఆర్డర్ పెట్టుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.